హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ లాస్ట్ డే షిఫ్ట్ లో చాలా హార్డ్ గా కూడా రావడం జరిగిందని చెప్తున్నారు అనమాట పిల్లలు. రైట్, నో ఇష్యూ ఆన్ దట్. రైట్, ఇప్పుడు మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆన్సర్ కి ఎప్పుడు వచ్చే సంభావన అనేది మనకు ఉంది. అండ్ నార్మలైజేషన్ లో మార్క్స్ మనకు ఎన్ని మార్క్స్ వరకు యాడ్ అవుతాయి, దానికి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్. అండ్ ఈసారి కూడా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, హైగానే ఉంటుందా అనే విషయాల మీద ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుందండి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము మన సైనిక జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రైట్. సో మీరు వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ కాంటెంట్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు మన ఛానల్లో అందుతూ ఉంటాయి అన్నమాట. రైట్, సరే మరి చూద్దామండి మనకు ఆన్సర్ కి వచ్చే ఛాన్సెస్ ఏ టైం కు మనం ఎక్స్పెక్టెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బిఫోర్ దిస్ లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే ఆన్సర్ కి అనేది చాలా రోజులు అనేది పెండింగ్ పడిపోయాయి అనమాట, రాలేదు. అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ 3 రోజులు 4 రోజుల్లో ఆన్సర్ కి వస్తుందని చెప్తారు. కామన్ గా మనకి ఎస్ఎస్సి వాళ్ళు కూడా విదిన్ 3 days 4 days 4 to 7 days లో మనకు ఆన్సర్ కి రిలీజ్ చేస్తా ఉండే టెండెన్సీ అనమాట. అయితే లాస్ట్ ఇయర్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని సెంటర్స్ లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి, మళ్ళీ రీషెడ్యూల్ కూడా జరిగింది అనమాట. దాని ద్వారా ఏంటంటే ఆన్సర్ కి రిలీజ్ కూడా బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వన్ మంత్ దాటే లేట్ అయిపోయింది ఆన్సర్ కి అనమాట. రైట్, సో బట్ ఇక్కడ మనము ఎస్ఎస్సి పరంగా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ లో లాగా ఏమీ లేవు, ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసే కాన్సెప్ట్ ఏమీ లేదు అని మనం ఒకవేళ క్లారిఫై అయితే రైట్, సో మనకు మార్చ్ 3 నుంచి 5వ తారీఖు మధ్యలో మనకు ఆన్సర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రైట్, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఏదైనా సెంటర్స్ లో ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేయవలసి వస్తుంది, అదే సింగిల్ ఎగ్జామ్ కావచ్చు, మల్టిపుల్ డేస్ మళ్ళీ అంటే మల్టిపుల్ షిఫ్ట్ ఎగ్జామ్ కావచ్చు, అలాంటి ఇష్యూ ఏమైనా మళ్ళీ వచ్చింది అంటే డామ్ షూర్ మళ్ళీ ఆన్సర్ కి అనేది మళ్ళీ 1 నెల లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు. రైట్, లాస్ట్ ఇయర్ లో లాగా ఏదైనా రిపీట్ అయితే, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బట్ టెక్నికల్ ఇష్యూస్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా మార్చ్ 3 to 5 తారీఖుల మధ్యలో, అంటే ఇప్పటి నుంచి ఒక 1 week మాక్సిమం రైట్, సో మీకు ఆన్సర్ కి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, సో సెకండ్ థింగ్ మనం డిస్కస్ చేసుకోబోయే విషయం, ఈ ఆన్సర్ కి కూడా డైరెక్ట్ గా మీ యొక్క పర్సనల్ ఐడి నుంచి లాగిన్ అయ్యి రైట్ ఎలా చెక్ చేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మీకు పర్సనల్ ఐడి ఇలా లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీ పర్సనల్ ఐడి, రోల్ నెంబర్ ఇవన్నీ ఎంట్రీ చేసుకొని మీ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకొని లాగిన్ అయ్యారంటే అక్కడ మీ ఆన్సర్ కి డైరెక్ట్ గా మీకే వచ్చేస్తుంది అండి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలా. రైట్, సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకు నార్మలైజేషన్ కాన్సెప్ట్ అండి. నార్మలైజేషన్ కాన్సెప్ట్ మీద కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉన్నాయి. నార్మలైజేషన్ సో మనకు చాలా మందికి 5 నుంచి 15, కొంతమందికి 17, 18 మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి లాస్ట్ ఇయర్, నేను గమనించిన విషయం. రైట్, సో ఈ నార్మలైజేషన్ కు సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటాయంటే ఇప్పుడు పేపర్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ప్యూర్ గా నార్మలైజేషన్. ఎందుకు సార్ అంటే ఇది అంటే కొంతమంది హార్డ్ గా రాసే వాళ్ళు, మామూలుగా ఎస్ఎస్సి వచ్చేసి ఒకే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తుంది. రైట్, ఇందులో యావరేజ్ ఆఫ్ ది పీపుల్ కంప్లీట్ గా ఏదైనా పర్టికులర్ షిఫ్ట్ ఈజీగా వచ్చిందంటే ఎక్కువ మంది దాని యావరేజ్ ఆఫ్ ది మార్క్స్, యావరేజ్ ఆఫ్ ది పీపుల్ కు యావరేజ్ మార్క్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. రైట్, ఇది 2 సార్లు యావరేజ్ చెప్తానంటే అని కాదండి. రైట్, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను చూడు. ఫర్ సపోజ్ ఒక 100 మంది రాస్తున్నారబ్బా, 100 మందిలో ఒక యావరేజ్ 80 మెంబర్స్ కి బాగా కట్ ఆఫ్ అంటే మార్క్స్ బాగా రాసుకోగలిగారు. 80కి 60 మార్కులు, 60 క్వశ్చన్స్ లేదా 70 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలిగారు. దాన్ని బట్టి కన్సిడర్ చేసేది ఏముందంటే ఈ పేపర్ ఈజీ అనేసి కన్సిడర్ చేస్తారండి. దీని యొక్క యావరేజ్ చూస్తారు. సరే, ఇంకొక పేపర్ లో కొంచెము ఇదే 100 మెంబర్స్ లో ఇంకొక షిఫ్ట్ లో దాదాపుగా మీకు 80 క్వశ్చన్స్ కి ఒక 80 మందిలో 100 మెంబర్స్ లో 80 మంది లేదా 70 మంది లేదా ఒక 50 మంది టఫ్ గా రాసా అంటే క్వశ్చన్స్ ఆ మార్క్స్ అనేది ఎక్కువ రాలేదు, హార్డ్లీ 45 to 50 వరకే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారు. సో అలాంటి యావరేజ్ చూస్తే మనకు హార్డ్ పేపర్ అని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, సో హార్డ్ పేపర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఓవరాల్ గా షిఫ్ట్లలో కంప్లీట్ యావరేజ్ అన్ని షిఫ్ట్లలో
ఆ మనకు రాసిన యావరేజెస్ తీసుకొని, స్టూడెంట్స్ రాసిన యావరేజ్ తీసుకొని ఈ పేపర్ ఈజీనా ఈ పేపర్ కష్టమా అని వాళ్ళు డిసైడ్ చేస్తారండి, రైట్. అండ్ ఏ పేపర్ హార్డ్ గా ఉంది, ఎందుకంటే పర్టికులర్ షిఫ్ట్లలో వాళ్ళ యావరేజ్ మార్క్స్ పెరగలేదు అంటే అది హార్డ్ గా ఉన్నట్టే. వాళ్ళకు నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ వస్తాయండి, వాళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ సపోజ్ ఏదైనా షిఫ్ట్ హార్డ్ క్వశ్చన్ హార్డ్ గా ఉంది పేపర్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15 నుంచి 18 మార్కుల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. 15 to 18 మార్క్స్ వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చాలా రేర్ కేసెస్ లో 20 మార్క్స్ 25 మార్క్స్ కూడా వస్తాయి కానీ, బట్ 25 మార్క్స్ అనేది చాలా రేర్. 20 మార్క్స్ వరకు పేపర్ మరీ హార్డ్ గా వచ్చిందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మలైజేషన్ లో. లేదు పేపర్ కొంచెం నార్మల్ గానే ఉంది అంటే 5 మార్కుల వరకు, 5 నుంచి 7 అంటే 10 మార్కుల వరకు నార్మలైజేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అంతకంటే మరి ఈజీ పేపర్ కూడా ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ హార్డ్ పేపర్ వచ్చిందంటే ఎక్కువ మార్కులు నార్మలైజేషన్ మీకు కలిసే అవకాశం ఉంటుంది, రైట్. సో ఈ విషయము నార్మలైజేషన్ మీద పడే ఇంపాక్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీకు పేపర్ మీరు గమనించి మీ యొక్క థింకింగ్ ఎబిలిటీని బట్టి ఇది నాకు చాలా కష్టం అనిపించింది, ఏదైనా మార్క్ టెస్ట్ లో బాగానే వచ్చాయి బట్ ఎగ్జామ్ లో కష్టం అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ కష్టంగానే ఉండొచ్చు, రైట్. మీకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా పాజిటివ్ గానే ఆలోచించండి. ఒక 15 మార్క్స్ వరకు 10 to 20 మార్క్స్ మధ్యలో మీకు యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఈ విషయాన్ని గమనించాలన్నమాట, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఛాన్సెస్ చాలా మందికి యాడ్ అయిపోయాయి అనమాట, ఓకేనా. కొంతమంది ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయ్యారు, ఈ విషయాన్ని కూడా గమనించాలి. నార్మలైజేషన్ బట్ ఆన్సర్ కీలో మీ నార్మలైజేషన్ మార్కులు రావండి, తర్వాత కలుస్తాయి, ఈ విషయాన్ని గమనించాలి, రైట్. ఇంకొకటి లాస్ట్ మనకు బట్ నాట్ లీస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది కట్ ఆఫ్ సంగతి ఈసారి ఎలా ఉంటుంది సార్ అంటే, అబ్వియస్లీ సార్ పేపర్ లెవెల్స్ అనేది లాస్ట్ ఇయర్ తో గమనిస్తే ఈ ఇయర్ కూడా కొన్ని షిఫ్ట్లు గమనించు, మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 45 షిఫ్ట్లు జరిగాయండి. మనకు 45 షిఫ్ట్లు జరిగాయి 25 ఫిబ్రవరి వరకు, రైట్. 45 షిఫ్ట్ లో హార్డ్లీ మనకు ఒకవేళ ఈజీ పేపరు అండ్ మోడరేట్ పేపరు అని మనం గమనించుకుంటే 35 వరకు 30 to 35 వరకు మనకు ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే పేపర్స్ రావడం జరిగింది, రైట్. సో లేదు సార్ మా షిఫ్ట్ లో బాగా కష్టంగా వచ్చింది అంటే అది నిజంగానే కష్టంగా వచ్చిండొచ్చు, లేదంటే మీరు చదవలేకపోవడం వల్ల కష్టమై ఉండొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ కూడా గమనించాలా, ఓకేనా. యావరేజ్ గా నాకు తెలిసినంత వరకు 30 to 35 షిఫ్ట్లు అయితే ఈజీ టు మోడరేట్ వచ్చాయి. ఒక 10 షిఫ్ట్ల వరకు మీకు ఒక 10 షిఫ్ట్ల వరకు నిజంగానే హార్డ్ గా రావడం జరిగిందండి క్వశ్చన్ పేపర్. అది ఏ షిఫ్ట్ ఎవరి షిఫ్ట్ అని మనం చెప్పలేం కానీ 10 షిఫ్ట్ల వరకు అప్రాక్సిమేట్ గా హార్డ్ గా రావడం జరిగింది పిల్లలు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, రైట్. ఈ రోజు కూడా క్వశ్చన్ పేపర్ కొంచెం హార్డ్ గానే వచ్చింది. ఇందులో కూడా హార్డ్ గా రావడం కూడా ఏంటంటే రీజనింగ్ చాలా సింపుల్ గానే అందరూ ఆన్సర్ చేయగలుగుతున్నారు, రైట్. అర్థమెటిక్ కూడా అందరూ ఆన్సర్ అంటే చాలా మంది వరకు అర్థమెటిక్ కూడా అటెంప్ట్ చేసి ఆన్సర్స్ చేయగలిగే. రీజనింగ్ అయితే 15 to 18 మధ్యలో ఆన్సర్ చేయగలిగే ఛాన్స్ ఉంది. అర్థమెటిక్ వచ్చేసి 12 to 15 మధ్యలో అయితే మినిమం యావరేజ్ గా అటెంప్ట్ చేస్తున్నాం సార్, ఏదైతే యావరేజ్ పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకు మోడరేట్ గా వచ్చిన వాళ్ళకు, రైట్. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ జీకే జిఎస్ దోల తీరుస్తున్నాడు సార్, బాగా డెప్త్ వెళ్తున్నారు, ఇచ్చిన క్వశ్చన్స్ మనం చదివిన క్వశ్చన్స్ రావట్లేదు, అది ఇది చాలా మంది ఇది చెప్పుకుంటారు. నో డౌట్ ఆన్ దట్, ఎందుకంటే ఇవి కాస్త సముద్రం లాంటి క్వశ్చన్ అంటే సబ్జెక్టులు అనమాట. దీనికి పర్టికులర్ మోడల్స్ లేదంటే పర్టికులర్ మోడల్స్ అని ఏం వీటికి ఉండవు, ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా క్లారిటీ లేదనమాట, ఓకే. సో చాలా మంది మీరు కూడా గమనించండి, మీరు చాలా మంది మీలో ఈ ఇంగ్లీష్ అండ్ జీకే జిఎస్ లోనే దెబ్బతింటా ఉంటారు, కొంచెం తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. నో ఇష్యూ ఆన్ దట్, మీకు తక్కువ వచ్చినాయి అన్నట్టు అన్నంత మాత్రాన వేరే వాడు ఏదో 20 out of 20 రాశాడండి కాదండి, ఖచ్చితంగా చాలా మంది యావరేజ్ గా తక్కువనే రాశారు. నో ఇష్యూ ఆన్ దట్, రైట్. బట్ ఏంటంటే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ తో మనం కంపేర్ చేసుకున్నామంటే కట్ ఆఫ్ నిజంగానే మనకు లాస్ట్ ఇయర్ లో లాగా కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ లో లాగానే కట్ ఆఫ్ రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి, రైట్. లాస్ట్ ఇయర్ లో ఏమైంది, కట్ ఆఫ్ మామూలుగా ఫిజికల్ కట్ ఆఫ్ ఫిజికల్ కోసము, రైట్. సో ఫిజికల్ కోసము కట్ ఆఫ్ తీయడం జరిగింది, ఓకే. కాస్త నార్మల్ కంటే కొంచెం హైగా తీస్తాడు, అంతకంటే ఎక్కువ టూ మచ్ కట్ ఆఫ్ వెళ్ళలేదు ఫిజికల్ కి. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసాడు, కట్ ఆఫ్ వేరే లెవెల్లో తీసాడు అనమాట. కట్ ఆఫ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలే, రైట్. సో ఫిజికల్ కట్ ఆఫ్ అయితే కొంచెం నార్మల్ కంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని లాస్ట్ ఇయర్ కంటే యావరేజ్ గానే ఉంటుంది, అంటే అట్ పార్ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ లాగానే ఉండొచ్చు, లేదంటే 1 or 2 క్వశ్చన్స్ 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట.
ఫైనల్ కట్ ఆఫ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, అదే తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఫిజికల్ కట్ ఆఫ్ గురించి అయితే లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్, లేదా 1 or 2 మార్క్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే టూ మచ్ హై ఎక్స్పెక్ట్ చేయలేము ఫిజికల్ కి, రైట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అయితే మనం ఇంకా కొంచెం బాగానే హైగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ విషయం గమనించాలి. ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్ రాసి అమ్మయ్య నా పని అయిపోయిందిలే అనేది కాదండి కాన్సెప్ట్. ఇక్కడ జాబ్ రావడం వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఒకే జాబ్ రావాలి, అది ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అప్లికేషన్స్ ఏమున్నాయి, మనం వేటికి అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని కంటిన్యూగా ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఎక్కడికి జాబ్ అవుతుంది. కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నింటికి మోటివేషన్ తోడైతే మాత్రం మిమ్మల్ని తోసేవాడేవాళ్ళు లేడు. ఎస్ఎస్సి జీడీ మిస్ అయిందా, ఖచ్చితంగా గ్రూప్ డి ఉంది. గ్రూప్ డి మిస్ అయిందా, ఎంటీఎస్ ఉంటుంది, ఢిల్లీ పోలీస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జీడీ ఉంటాయి, మీకు ఒకవేళ ఏజ్ ఉంటుంది. డిఫరెంట్ రైల్వేస్ లో ఇంకా ఆర్పిఎఫ్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నాయి, మీరు అప్లై చేసుకుని ఉంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్, రైట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్ గా ఉండి వాటిని ప్రాక్టీస్ చేసుకున్నారు, వాటి మీద కంటిన్యూస్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, అప్లై చేస్తూనే మీరు, అంటే ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ చదవడం బాగా, రైట్. ఖచ్చితంగా జాబులు వస్తాయండి, ఎక్కడ నెగిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నెగిటివ్ గా ఎక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే జాబులు వస్తాయి. ఎక్సలెన్సీ తెచ్చుకోవాల్సిన సబ్జెక్ట్ లో 4 అర్థమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, రైట్. సో ఇంగ్లీష్ ఒకటి అండ్ జీకే జిఎస్ ఒకటి, రైట్. ఈ 4 నోటిఫికేషన్ మీద డిపెండ్ అయి చదవకండి దయచేసి. అందరి విద్యార్థులకు నేను చెప్తున్నా, చాలా సీరియస్ అండ్ సిన్సియర్ అడ్వైస్. నోటిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి ఈ 4 సబ్జెక్టులు చదవకండి సార్. మీరు ఈ 4 సబ్జెక్ట్ లో ఎక్సలెన్స్ తెచ్చుకోండి, రైట్. ఖచ్చితంగా నోటిఫికేషన్ లో మిమ్మల్ని తోసేవాడేవాడు లేడు. ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అయ్యి యుద్ధానికి పోతాం అనేది కాదు కాన్సెప్ట్. యుద్ధం ఎప్పుడు వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాము అనేది కాన్సెప్ట్ అన్నమాట. మీరు యాజ్ ఏ మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కు మీరు నేర్చుకోవాల్సిన వెపన్స్, మీరు ప్రాక్టీస్ చేయాల్సిన వెపన్స్ అన్నమాట ఈ 4 వెపన్స్ మీద వీటిని ఎలా వాడాలా, ఎలా నేర్చుకోవాలని బాగా క్లారిటీ వచ్చి, ఏ క్వశ్చన్ వచ్చి ఎలా చేయాలని క్లారిటీ వచ్చిందంటే ఈ 4 వెపన్స్ మీకు ఎదుటోడు అనుభవం తీసుకుంటే మిమ్మల్ని ఏం చేసేయలేడు అనమాట, రైట్. సో అంత మంచిగా ఈ 4 సబ్జెక్టులు అనేది మీరు నేర్చుకోవాలి, రైట్. నోటిఫికేషన్స్ అంటే యుద్ధం లాంటివి అనమాట, వచ్చాయిపోతాయి, అసలు మీకు దిక్కేది లేదు. అవి వచ్చినా కూడా మేము ఎక్కడికి పోతాం, దాన్ని ఖచ్చితంగా మేము జయించి తీరుతాం అనుకున్నప్పుడు ఈ 4 ఏవి సబ్జెక్టులు మీ చేతిలో ఉండాలి. ఈ యొక్క అడ్వైస్ జస్ట్ సింపుల్ గా ఫాలో అవ్వండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే గైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.